వ్యూవర్స్ వెల్కమ్ టు టాలీవుడ్ ముచ్చట్లు. ఇక హీరో కార్తీ అరవింద్ స్వామి కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం సత్యం సుందరం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా క్లాసికల్ గా తెరకెక్కించడం జరిగింది. ఇక గతంలో 96 అనే క్లాసికల్ సినిమాతో సక్సెస్ అందుకున్న తర్వాత మళ్ళీ అదే రేంజ్ లో డైరెక్టర్ ప్రేమ్ కుమార్ సత్యం సుందరం అనే సినిమాని ఈ రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఏ విధంగా మెప్పించబోతుందో చూడాలి. ఇక స్టోరీ విషయానికి వస్తే సత్యం గుంటూరు దగ్గర ఉండే ఉద్దండరాయని పాలెంలో జీవిస్తూ ఉంటారు. ఈయనకి ఊరు అన్న, అక్కడ ఉన్న పొలాలు అన్న, తన తాత ఇల్లు అంటే చాలా ఇష్టం. అయితే కొంతమంది బంధువులు మోసం చేయడం వల్ల చిన్న వయసులోనే ఆ ఇంటిని కోల్పోతారట. దీంతో అలా తన సొంత ఊరిని వదిలేసి వైజాగ్ వెళ్ళి స్థిరపడిపోతారట. ఈ క్రమంలోనే 30 ఏళ్ళ సత్యంకు వచ్చేస్తాయట. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా సత్యంకు తన ఊరు, తన ఇంటి జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయి. అలా ఒకసారి తన బంధువుల పెళ్లికి వెళ్ళినప్పుడు తప్పని పరిస్థితుల్లో తన సొంత ఊరు ఉద్దండరాయని పాలెంలో ఉండాల్సి వచ్చిందట. ఇక ఆ పెళ్లిలోనే బాబా అంటూ ఒక వ్యక్తి పలకరిస్తాడు. ఆ తర్వాత అతని ఎవరు, తన పేరు ఏంటన్నది సత్యం గుర్తుపట్టలేకపోయినా పలకరిస్తూ ఉంటారు. అలా వీరిద్దరి మధ్య ఆప్యాయత, ప్రేమాభిమానాలు అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తాయి. ఇక బావ అని పిలిచిన వ్యక్తి సత్యంకి మధ్య బంధం ఏంటి అనే కథాంశంతో తీశారు. ఇక సినిమా చూసిన నెటిజన్స్ ఇలాంటి సెన్సిబుల్ కథను తీసుకురావడం చాలా కష్టమని, కానీ ఈ పాయింట్ చాలా మందిని ఎమోషనల్గా టచ్ చేస్తుందని, కొన్నిసార్లు కంటతడి పెట్టించేలా చేస్తాయని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఇందులోని పాత్రలు సరదాగా కూడా కనిపిస్తాయట. ఇక తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి సన్నివేశాలు చాలా సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయని తెలియజేస్తున్నారు. అయితే మరొక నెటిజన్ ప్రస్తుతం ఆడియన్స్ అందరూ కూడా కేజీఎఫ్, సలార్, పుష్ప, దేవరా వంటి యాక్షన్ సన్నివేశాల్లోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి సెన్సిబుల్ స్టోరీ అంటే తెలుగు ఆడియన్స్ కి ఎక్కడం కష్టమంటూ తెలియజేస్తున్నారు నెటిజన్లు. చూడాలి ఈ మూవీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో.